లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలోని స్త్రీల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? బైబిల్లో ఎంతోమంది స్త్రీల గురించి ఉంది. వాళ్ళ నుండి మనం విలువైన పాఠాలని నేర్చుకోవచ్చు. అలాంటి స్త్రీలలో కొంతమంది గురించి చూద్దాము. వాళ్ళల్లో కొందరు మంచివాళ్ళు, మనం వాళ్ళలా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఇంకొందరు చెడ్డవాళ్ళు, మనం వాళ్ళలా ఉండకుండా చూసుకోవాలి. వాళ్ళ గురించి తెలుసుకుందాం. అబిగయీలు. అబిగయీలు ఎవరు? ఆమె నాబాలు భార్య. అతను చాలా ధనవంతుడు, కానీ చాలా కఠినుడు కూడా. అయితే అబిగయీలు వివేచన, వినయం గల స్త్రీ. ఆమె చూడడానికి అందంగా ఉండేది. పైగా యెహోవాకు నచ్చే లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. అసలు ఆమె ఏం చేసింది? అబిగయీలు రాబోతున్న ప్రమాదాన్ని తప్పించడానికి తెలివితో, వివేచనతో చర్య తీసుకుంది. ఇశ్రాయేలుకు రాజు కాబోతున్న దావీదు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్రాంతంలోనే అబిగయీలు, నాబాలు నివసించేవాళ్ళు. దావీదు ఆయన మనుషులు అక్కడ ఉన్నప్పుడు నాబాలుకు చెందిన గొర్రెల్ని దొంగల బారి నుండి కాపాడేవాళ్లు. కానీ దావీదు మనుషులు ఆహారం అడగడానికి వచ్చినప్పుడు నాబాలు పొగరుగా ఇవ్వనన్నాడు. దావీదుకు విపరీతమైన కోపం వచ్చేసింది. దాంతో దావీదు ఆయన మనుషులు నాబాలును, అతని ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేయడానికి బయలుదేరారు. తన భర్త ఏం చేశాడో అబీగయీలుకు తెలిసినప్పుడు ఆమె వెంటనే చర్య తీసుకుంది. దావీదు కోసం, ఆయన మనుషుల కోసం కొంత ఆహారాన్ని తన సేవకులతో పంపించింది. కరుణ చూపించమని దావీదును వేడుకోవడానికి ఆమె కూడా వెనకాలే వెళ్ళింది. దావీదు ఆమె పంపిన వాటిని, ఆమె వినయాన్ని చూసినప్పుడు, ఆమె తెలివైన సలహా విన్నప్పుడు ప్రమాదాన్ని ఆపడానికి దేవుడే ఆమెను పంపించాడని అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత కొన్ని రోజులకే నాబాలు చనిపోయాడు. అప్పుడు అబిగయీలు దావీదునకు భార్యగా అయింది. అబిగయీలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అబిగయీలుకు ఎంతో అందం, ఆస్తి ఉన్నా తానే గొప్ప అని ఆమె అనుకోలేదు. శాంతిని కాపాడడం కోసం తాను ఏ తప్పు చేయకపోయినా క్షమాపణ అడిగింది. ఎంతో ఒత్తిడి కలిగించే పరిస్థితుల్లో ప్రశాంతంగా, యుక్తిగా, ధైర్యంగా, తెలివిగా వ్యవహరించింది. తరువాత మాట్లాడుకోబోయే స్త్రీ ఎస్తేరు. ఎస్తేరు ఎవరు? ఆమె ఒక యూదురాలు. పర్షియా రాజైన అహష్వేరోషు ఆమెను తన రాణిగా చేసుకున్నాడు. ఆమె అసలు ఏం చేసింది? ఎస్తేరు రాణి తన అధికారాన్ని ఉపయోగించి తన ప్రజలైన యూదుల్ని కాపాడింది. పర్షియా సామ్రాజ్యంలోని యూదులందరినీ ఫలానా రోజున చంపేయాలనే ఆజ్ఞ జారీ అయిందని ఆమెకు తెలిసింది. ఆ దుష్ట పన్నాగాన్ని ప్రధాన అధిపతి అయిన హామాను పన్నాడు. వయసులో చాలా పెద్దవాడు, వరుసకు అన్న అయిన మొర్దెకై సహాయంతో ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి మరీ ఆ కుట్ర గురించి తన భర్త అయిన అహష్వేరోషు రాజు ముందు బయటపెట్టింది. అప్పుడు ఎస్తేరు, మొర్దెకైలు ఇంకో ఆజ్ఞ జారీ చేసేలా, అంటే యూదులు తమను తాము కాపాడుకునేలా ఆజ్ఞ జారీ చేయడానికి అహష్వేరోషు అనుమతి ఇచ్చాడు. అప్పుడు యూదులు తమ శత్రువుల్ని పూర్తిగా ఓడించారు. అసలు ఎస్తేరు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎస్తేరు రాణి సాటిలేని ధైర్యాన్ని, వినయాన్ని, అణకువను చూపించింది. ఆమె అందగత్తె. రాణి అయినప్పటికీ ఇతరుల సలహాను, సహాయాన్ని తీసుకుంది. తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఒక పక్క ధైర్యాన్ని, మరో పక్క నేర్పును, గౌరవాన్ని చూపించింది. యూదులకు ప్రాణాపాయం ఉన్న సమయంలో తాను కూడా యూదురాలనే అని ధైర్యంగా చెప్పింది. తర్వాత మాట్లాడుకోబోయే స్త్రీ దెబోరా. అసలు ఈ దెబోరా ఎవరు? ఆమె ఒక ప్రవక్త్రి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజల నుండి ఏం కోరుకుంటున్నాడో చెప్పడానికి ఆమెను ఉపయోగించుకున్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు మధ్య తలెత్తిన సమస్యల్ని పరిష్కరించడానికి కూడా దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడు. అసలు ఈ దెబోరా ఏం చేసింది? దెబోరా ప్రవక్త్రి. ధైర్యంగా యెహోవా ఆరాధికులకు మద్దతిచ్చింది. దేవుడు చెప్పినట్లే ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించడానికి, తమను అణిచివేస్తున్న కానానీయులతో యుద్ధం చేయడానికి దెబోరా బారాకును పిలిపించింది. బారాకు దెబోరాను తనతో పాటు రమ్మన్నప్పుడు ఆమె భయపడకుండా ఆయనతో పాటు వెళ్ళింది. దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలుని గెలిపించినప్పుడు ఆ సంఘటనను వర్ణిస్తూ దెబోరా, బారాకు ఒక పాట పాడారు. ఆ పాటలో కనీసం కొంత భాగానైనా దెబోరా కూర్చి ఉంటుంది. ఆ పాటలో ఆమె యాయేలు అనే మరో ధైర్యవంతురాలైన స్త్రీ కానానీయుల్ని ఓడించడానికి ఎలా సహాయం చేసిందో చెప్పింది. అసలు ఈ దెబోరా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? దెబోరా స్వయం త్యాగ స్ఫూర్తిని, ధైర్యాన్ని చూపించింది. దేవుని దృష్టిలో సరైనది చేసేలా ఇతరుల్ని ప్రోత్సహించింది. వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్లను మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. తరువాత మాట్లాడుకోబోయే స్త్రీ దేలీలా.
అసలు ఈ దేలీలా ఎవరు? ఆమె ఇశ్రాయేలు న్యాయాధిపతి అయిన సంసోనును ప్రేమించిన స్త్రీ. ఆమె అసలు ఏం చేసింది? ఆమె ఫిలిస్తీయుల అధికారుల దగ్గర డబ్బు తీసుకుని సంసోనుకు నమ్మక ద్రోహం చేసింది. ఆ సమయంలో ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలుల్ని కాపాడడానికి యెహోవా ఆయన్ని ఉపయోగించుకున్నాడు. అయితే సంసోనుకు అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి ఫిలిస్తీయులు ఆయన మీద పైచేయి సాధించలేకపోయారు. దానితో ఆ అధికారులు దేలీలా సహాయం కోరారు. వాళ్ళు దేలీలాకు లంచం ఇచ్చి సంసోనుకు అంత శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోమని చెప్పారు. దేలీలా ఆ డబ్బు తీసుకుని చాలాసార్లు ప్రయత్నించి చివరికి సంసోను రహస్యాన్ని తెలుసుకుంది. తరువాత ఆ రహస్యాన్ని ఫిలిస్తీయులకు చెప్పింది. దాంతో వాళ్ళు ఆయన్ని బంధించి చెరసాలలో వేసేశారు. ఈ దేలీలా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం దేలీలా అస్సలు ఉండకూడదు. అత్యాశ వల్ల ఆమె తన స్వార్థమే చూసుకుంది. దేవుడైన యెహోవా సేవకుణ్ణి మోసగించి ఎంతగానో నమ్మక ద్రోహం చేసింది. తరువాత మాట్లాడుకోబోయే స్త్రీ మగ్దలేనే మరియా. అసలు ఈ మగ్దలేనే మరియా ఎవరు? ఆమె యేసుకు నమ్మకమైన శిష్యురాలు. ఆమె అసలు ఏం చేసిందని ఈవిడ గురించి మాట్లాడుకోవాలి? యేసుతో ఆయన శిష్యులతో ప్రయాణించిన స్త్రీలలో మగ్దలేనే మరియా ఒకరు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఆమె తన సొంత డబ్బును ఉదారంగా ఖర్చు పెట్టేది. ఆమె యేసుకు పరిచర్య చేస్తూ చివరకు ఆయన్ని అనుసరించింది. ఆయన చంపబడినప్పుడు దగ్గరలో నిలబడింది. యేసు తిరిగి బ్రతికాక ఆయన్ని మొట్టమొదట చూసిన వాళ్లల్లో ఈమె కూడా ఉంది. మగ్దలేనే మరియా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మగ్దలేనే మరియా యేసు పరిచర్యకు ఉదారంగా మద్దతిచ్చింది. నమ్మకమైన శిష్యురాలిగా కొనసాగింది. తర్వాత మాట్లాడుకోబోయే స్త్రీ మరియా. ఈమె మార్తా లాజరుల తోబుట్టువు. అసలు ఈ మరియా గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు? తన సహోదరుడు లాజరు సహోదరి మార్తాలాగే ఆమె కూడా యేసుకు మంచి స్నేహితురాలు. దేవుని కుమారుడిగా యేసుకున్న స్థానాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నానని మరియా పదే పదే చూపించింది. యేసు తమ దగ్గరుంటే తమ సహోదరుడైన లాజరు చనిపోకుండా కాపాడేవాడనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. యేసు అతన్ని తిరిగి బ్రతికించినప్పుడు ఆమె కూడా అక్కడే ఉంది. ఒక సందర్భంలో ఆమె ఇంటి పనుల్లో సహాయం చేయకుండా యేసు మాటలు వింటూ కూర్చున్నప్పుడు ఆమె సహోదరి మార్తా ఆమెను విమర్శించింది. అయితే దేవుని విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినందుకు యేసు ఆమెను మెచ్చుకున్నాడు. ఇంకొక సందర్భంలో మరియా ఎంతో ఆదిత్య స్ఫూర్తి చూపిస్తూ యేసు తల మీద పాదాల మీద ఖరీదైన పరిమళ తైలం పోసింది. అది చూస్తున్న వాళ్ళు ఆమె డబ్బు వృధా చేస్తుందని అన్నారు. కానీ యేసు ఆమెను సమర్థిస్తూ, ప్రపంచంలో మంచి వార్త ప్రకటించే ప్రతి చోట ఈమె చేసిన ఈ పని గురించి కూడా చెప్పుకుంటూ ఈమెను గుర్తు చేసుకుంటారు అని అన్నారు. ఈ మరియా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మరియా బలమైన విశ్వాసం పెంపొందించుకుంది. అనవసర విషయాలకు కాకుండా దేవుని ఆరాధనకే మొదటి స్థానం ఇచ్చింది. ఆమె వినయంతో యేసును ఘనపరిచింది. అందుకు ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టింది. తర్వాత మాట్లాడుకోబోయే స్త్రీ మరియా. ఈమె యేసు తల్లి. ఆమె యూదురాలైన యువతి. ఆమె కన్యగా ఉన్నప్పుడు అద్భుత రీతిలో గర్భవతి అయి దేవుని కుమారుడైన యేసును కన్నది. అసలు ఆమె ఏం చేసింది? మరియా వినయంతో దేవుని ఇష్టాన్ని చేసింది. దేవదూత కనిపించి ఆమె గర్భవతి అయి వాగ్దానం చేయబడిన మెస్సయ్యను కంటుందని చెప్పే సమయానికి యోసేపుతో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. అయినా ఆ బాధ్యతను ఆమె సంతోషంగా స్వీకరించింది. యేసు పుట్టిన తర్వాత యోసేపు మరియలకు 4 కొడుకులు, కనీసం 2 కూతుళ్ళు పుట్టారు. అంటే మరియా ఎప్పటికీ కన్యగా ఉండిపోలేదు. యేసుకు తల్లి అయ్యే గొప్ప అవకాశం మరియాకు దొరికినా ఇతరులు తనను పొగడాలని ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. ఇతరులు కూడా ఆమెను ప్రత్యేకంగా చూడలేదు. ఆమెను యేసు పరిచర్య సమయంలోనే కాదు, తొలి క్రైస్తవ సంఘ సభ్యురాలిగా ఉన్నప్పుడు కూడా ఎవరూ అలా చూడలేదు. మరియా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మరియా ఒక నమ్మకమైన స్త్రీ. ఎంతో బరువైన బాధ్యతను ఆమె సంతోషంగా స్వీకరించింది. ఆమెకు లేఖనాలు చాలా బాగా తెలుసు. ఆమె లోకరక్షకుడైన యేసయ్యకు జన్మనిచ్చినా సరే ఎవరూ ఆమెను ప్రత్యేకంగా పొగడాలని అనుకోలేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఎప్పుడూ తన పని తను చేసుకుంటూ ఉండేది. తరువాతి స్త్రీ మార్తా. ఆమె లాజరు మరియల సహోదరి. ఆ ముగ్గురు యెరూషలేము దగ్గరలో ఉన్న బెతనియా గ్రామంలో నివసించేవాళ్లు. మార్తకు యేసుతో మంచి స్నేహం ఉండేది. యేసు మార్తను, ఆమె సోదరిని లాజరును ప్రేమించాడు అని బైబిల్ చెబుతోంది. మార్త చక్కగా ఆతిథ్యమిస్తూ ఉండేది. ఒకసారి యేసు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా యేసు చెప్పేది వింటూ అక్కడే కూర్చునిపోయింది. అయితే మార్త ఇంటి పనుల్లో మునిగిపోయింది. మరియా తనకు సహాయం చేయడం లేదని మార్త యేసుకు ఫిర్యాదు చేసింది. అప్పుడు యేసు సున్నితంగా మార్త ఆలోచనా రీతిని సరిదిద్దాడు.
లాజరు జబ్బుపడినప్పుడు యేసు అతన్ని బాగు చేయగలడనే నమ్మకంతో మార్తా, ఆమె సహోదరి ఆయన కోసం కబురు పంపారు. అయితే లాజరు చనిపోయాడు. యేసు వచ్చినప్పుడు మార్త ఆయనతో మాట్లాడిన మాటలు గమనిస్తే పునరుద్ధానం గురించిన బైబిల్ వాగ్దానం మీద, తన సహోదరుని తిరిగి బ్రతికించగల యేసు సామర్థ్యం మీద ఆమెకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. అసలు ఈ మార్తా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మార్తకు ఎంతో ఆదిత్య స్ఫూర్తి ఉంది. సలహా ఇచ్చినప్పుడు చక్కగా స్వీకరించింది. తన భావాల గురించి, తన విశ్వాసం గురించి బయటకు చెప్పేది. తరువాత మాట్లాడుకోబోయే స్త్రీ మిరియాము. ఆమె మోషే అహరోనుల సహోదరి. బైబిల్లో ప్రవక్త్రి అని మొట్టమొదట పిలువబడిన స్త్రీ. ఆమె ఒక ప్రవక్త్రిగా దేవుని సందేశాన్ని ప్రజలకు చెప్పింది. ఇశ్రాయేలీలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఐగుప్తు సైన్యాన్ని నాశనం చేసిన తరువాత అక్కడున్న పురుషులతో కలిసి విజయగీతం పాడింది. కొంతకాలం తరువాత మిరియాము అలాగే అహరోను మోషేను విమర్శిస్తూ మాట్లాడారు. గర్వం, అసూయ వల్లే వాళ్ళు అలా మాట్లాడారని తెలుస్తుంది. అయితే యెహోవా ఆ మాట వినెను. అందుకే ఆయన మిరియామును అహరోనును గట్టిగా మందలించాడు. తరువాత ఆయన మిరియాముకు కుష్ఠరోగం వచ్చేలా చేశాడు. ఎందుకంటే అలా మాట్లాడడం ఆమె ముందు మొదలుపెట్టింది. మోషే మిరియాము కోసం వేడుకోవడంతో దేవుడు ఆమెను బాగుచేశాడు. 7 రోజులు బాలెం బయట ఉన్న తరువాత ఆమె మళ్లీ ప్రజల మధ్యకు రాగలిగింది. ఆ దిద్దుబాటును మిరియాము స్వీకరించింది. తరువాత 100 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీలతో మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించింది అని అన్నప్పుడు ఆమెకు దొరికిన సాటిలేని అవకాశం గురించి చెప్పాడు. మిరియాము నుండి అసలు మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, తన సేవకులు ఒకరితో ఒకరు, అలాగే ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారో దేవుడు పట్టించుకుంటాడని మిరియాము ఉదాహరణ చూపిస్తుంది. అంతేకాకుండా దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనం అనవసరమైన గర్వం, అసూయ చూపించకూడదు. ఆ లక్షణాలకు చోటిస్తే మనం ఇతరుల పేరు పాడు చేసేలా మాట్లాడే ప్రమాదం ఉంటుంది. తరువాత మాట్లాడుకోబోయే స్త్రీ యాయేలు. ఆమె హెబేరు భార్య. అతను ఇశ్రాయేలీయుడు కాదు. యాయేలు ధైర్యంగా దేవుని ప్రజలకు మద్దతునిచ్చింది. కానానీయుల సేనాధిపతి సిసేరా యాయేలు డేరాకు వచ్చినప్పుడు ఆమె త్వరగా ఆలోచించి చర్య తీసుకుంది. సిసేరా ఇశ్రాయేలీలతో చేసిన యుద్ధంలో ఓడిపోయి ఆశ్రయం కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. యాయేలు అతన్ని లోపలికి పిలిచి విశ్రాంతి తీసుకోమంది. అతను నిద్రలో ఉన్నప్పుడు యాయేలు అతన్ని చంపేసింది. అలా యాయేలు యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించును అని దెబోరా చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చింది. దానివల్ల స్త్రీలలో ఆమె దీవెన నొందిందని కీర్తించబడింది. ఈ యాయేలు నుండి మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు అంటే, యాయేలు చొరవ తీసుకుని ధైర్యంగా ప్రవర్తించింది. ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు పరిస్థితుల్ని ఎలా మలుపు తిప్పగలడో ఆమె అనుభవం చూపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుకోబోయే ఆమె యెజబేలు. అసలు ఈ యెజబేలు ఎవరు? ఆమె ఇశ్రాయేలు రాజైన ఆహాబు భార్య. ఆమె అన్యురాలు. యెహోవాను కాకుండా కానానీయుల దేవుడైన బయలును ఆరాధించేది. యెజబెలు రాణి పెత్తనం చెలాయించేది. ఏమాత్రం జాలి, దయ లేకుండా దౌర్జన్యంగా ప్రవర్తించేది. ఆమె బయలు ఆరాధనను, దానితో ముడిపడి ఉన్న అనైతికతను ప్రోత్సహించింది. అదే సమయంలో సత్యదేవుడైన యెహోవా ఆరాధనను తుడిచిపెట్టడానికి కూడా ఎంతగానో ప్రయత్నం చేసింది. యెజబెలు తాను అనుకున్నది సాధించడానికి అబద్ధాలాడేది, హత్యలు కూడా చేయించేది. అయితే దేవుడు ముందే చెప్పినట్టే ఆమె చాలా దారుణంగా చనిపోయింది. ఎవరు ఆమెను సమాధి చేయలేదు. యెజబెలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యెజబెలు మనకొక హెచ్చరికగా ఉంది. ఆమె దిగజారిన ప్రవర్తన, అనుకున్నది సాధించడానికి ఎంతకైనా ఒడిగట్టే స్వభావం వల్ల ఆమె పేరును సిగ్గుగాని, అడ్డు అదుపుగాని లేని అనైతిక స్త్రీని సూచించడానికి ఉపయోగిస్తారు. తరువాత మాట్లాడుకోబోయే స్త్రీ రాహాబు. ఆమె కానానీయుల నగరమైన యెరికోలో నివసించిన ఒక వేశ్య. తరువాత యెహోవా దేవుని ఆరాధికురాలుగా అయింది. అసలు ఆమె ఏం చేసిందని ఆవిడ గురించి మాట్లాడుకోవాలి. తన దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన 2 ఇశ్రాయేలు గూఢచారుల్ని రాహాబు దాచిపెట్టింది. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజల్ని ఐగుప్తు నుండి ఎలాగూ బయటకు తీసుకొచ్చాడో, తరువాత అమోరీయుల దాడి నుండి వాళ్లను ఎలా కాపాడాడో ఆమె విన్నది. రాహాబు ఆ గూఢచారులకు సహాయం చేసి ఇశ్రాయేలు యెరికోను నాశనం చేయడానికి వచ్చినప్పుడు తనను, తన కుటుంబాన్ని విడిచిపెట్టమని వేడుకుంది. వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఈ షరతులు పెట్టారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఆమె ఎవరికీ చెప్పకూడదు. ఇశ్రాయేలీలు దాడి చేసే సమయానికి ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఇంట్లో ఉండాలి. అలాగే తన ఇంటికి గుర్తుపట్టడానికి
కిటికీ నుండి ఒక ఎర్రటి తాడును వేలాడదీసి ఉంచాలి. రాహాబు ఆ నిర్దేశాలన్నిటినీ పాటించింది. ఇశ్రాయేలు యెరికోను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె కుటుంబం ప్రాణాలు కాపాడుకోగన్నారు. రాహాబు ఆ తరువాత ఒక ఇశ్రాయేలీయుణ్ణి పెళ్లి చేసుకుని దావీదు రాజుకు, యేసుక్రీస్తుకు పూర్వీకురాలయ్యింది. అసలు ఈ రాహాబు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, విశ్వాసం చూపించే విషయంలో రాహాబుకు సాటిలేని ఆదర్శవంతురాలు. దేవుడు ఎంతో క్షమిస్తాడని, ఆయనకు పక్షపాతం లేదని, ఏ నేపథ్యానికి చెందిన వాళ్లైనా తన మీద నమ్మకం పెట్టుకుంటే వాళ్లను దీవిస్తాడని ఆమె కథ చూపిస్తుంది. తర్వాత మాట్లాడుకోబోయే స్త్రీ రాహేలు. ఆమె లాబాను కూతురు. ఇశ్రాయేలు పూర్వీకుడైన యాకోబుకు ఇష్టమైన భార్య. అసలు ఆమె ఏం చేసింది? రాహేలు యాకోబును పెళ్లి చేసుకుని ఆయనకు 2 కొడుకుల్ని కన్నది. ప్రాచీన ఇశ్రాయేలు 12 గోత్రాల కుటుంబ పెద్దల్లో వాళ్లు కూడా ఉన్నారు. రాహేలు వాళ్ళ నాన్నకు చెందిన గొర్రెల్ని కాస్తున్నప్పుడు తనకు కాబోయే భర్తను కలిసింది. తన అక్క లేయ కన్నా రాహేలు చాలా అందంగా ఉండేది. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం 7 సంవత్సరాలు పనిచేస్తానని కూడా చెప్పాడు. అయితే లాబాను యాకోబును మోసం చేసి మొదట లేయాతో పెళ్లి చేశాడు. తరువాత రాహేలు కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. లేయా ఆమె పిల్లలు కన్నా యాకోబుకు రాహేలు ఆమెకు 2 కొడుకులంటేనే ఎక్కువ ప్రేమించేవాడు. దానివల్ల ఆ 2 స్త్రీల మధ్య శత్రుత్వం ఉండేది. రాహేలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, రాహేలు తన కుటుంబంలోని కష్టమైన పరిస్థితిని సహించింది. అయితే దేవుడు తన ప్రార్థనలు వింటాడనే నమ్మకాన్ని ఆమె కోల్పోలేదు. ఒకరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే కుటుంబంలో ఎంత ఒత్తిడి ఉంటుందో ఆమె కథ చూస్తే తెలుస్తుంది. ఒక వ్యక్తికి ఒక్క భార్య ఉండాలని దేవుడు పెట్టిన వివాహ ప్రమాణం ఎంత తెలివైనదో రాహేలు అనుభవం చూపిస్తుంది. తర్వాత మాట్లాడుకోబోయే స్త్రీ రిబ్కా. ఆమె ఇస్సాకు భార్య. యాకోబు, ఏశావు అనే కవల పిల్లలకు తల్లి. రిబ్కా ఎంత కష్టమైనా దేవుని ఇష్టాన్ని చేసింది. ఆమె బావి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నప్పుడు ఒక ఆయన తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగాడు. రిబ్కా వెంటనే నీళ్లిచ్చి ఆయన ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని చెప్పింది. ఆయన అబ్రహాము సేవకుడు. ఆయన అబ్రహాము కొడుకైన ఇస్సాకుకు భార్యను వెతకడానికి ఎంతో దూరం ప్రయాణించి అక్కడికి వచ్చాడు. అంతేకాకుండా దేవుని ఆశీర్వాదం కోసం ఆయన ప్రార్థించాడు కూడా. కష్టపడే స్వభావం, ఆదిత్య స్ఫూర్తి ఉన్న రిబ్కాను చూడగానే దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడని, ఇస్సాకుకు భార్యగా దేవుడు ఆమెను ఎంచుకున్నాడని ఆయనకు అర్థమయ్యింది. ఆయన ఎందుకు వచ్చాడో రిబ్కాకు తెలిసినప్పుడు ఆయనతో పాటు వెళ్లడానికి, ఇస్సాకుకు భార్య అవ్వడానికి ఆమె ఒప్పుకుంది. ఆ తరువాత రిబ్కాకు కవల పిల్లలు పుట్టారు. పెద్ద కొడుకు ఏశావు, రెండవ కొడుకు యాకోబు. పెద్దవాడు చిన్నవాడికి సేవకుడవుతాడని దేవుడు ఆమెకు ముందే చెప్పాడు. పెద్ద కొడుకుకు వచ్చే దీవెన ఏశావుకు ఇవ్వాలని ఇస్సాకు అనుకున్నాడు. కాని రిబ్కా ఆ దీవెనను యాకోబుకు వచ్చేలా చేసింది. ఎందుకంటే అది యాకోబుకు రావడమే దేవుని ఇష్టమని ఆమెకు తెలుసు. అసలు ఈ రిబ్కా గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అణుకువ, కష్టపడే గుణం, ఆతిథ్య స్ఫూర్తి వంటి లక్షణాల వల్ల రిబ్కా ఒక భార్యగా, తల్లిగా, సత్యదేవుని ఆరాధికురాలిగా తన బాధ్యతల్ని చక్కగా నిర్వహించింది. ఇప్పుడు మాట్లాడుకోబోయే స్త్రీ పేరు రూతు. ఆమె ఒక మోయాబీరాలు. ఇశ్రాయేలు దేశంలో యెహోవాను ఆరాధించడానికి ఆమె తన దేవుళ్లను, తన దేశాన్ని విడిచిపెట్టేసింది. రూతు తన అత్త నయోమి పట్ల అసాధారణమైన ప్రేమ చూపించింది. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు నయోమి, ఆమె భర్త, 2 కొడుకులు మోయాబు దేశానికి వెళ్లారు. తరువాత ఆమె కొడుకులు రూతు, ఓర్పా అనే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి నయోమి భర్త, ఆమె 2 కొడుకులు చనిపోవడంతో ఆమె 2 కోడళ్లు విధవరాళ్లయ్యారు. ఇశ్రాయేలు దేశంలో కరువు పోయిందని తెలిసినప్పుడు నయోమి అక్కడికి తిరిగి వెళ్లాలని అనుకుంది. రూతు, ఓర్పా కూడా ఆమెతో పాటు బయలుదేరారు. అయితే నయోమి వాళ్లను తిరిగి తమ బంధువుల దగ్గరికి వెళ్లిపోమని సలహా ఇచ్చింది. ఓర్పా అలాగే వెళ్లిపోయింది. కాని రూతు తన అత్తను అంటిపెట్టుకుని ఉండాలని నిశ్చయించుకుంది. ఆమెకు నయోమి అంటే చాలా ప్రేమ. నయోమి దేవుడైన యెహోవాను ఆరాధించాలనేది ఆమె కోరిక. నయోమి సొంత ఊరు బెత్లెహేము. కొంతకాలానికే ఆ ఊర్లో రూతుకు అత్తను అంటిపెట్టుకున్న కోడలిగా, అలాగే కష్టపడే స్త్రీగా మంచి పేరు వచ్చింది. రూతు గురించి తెలిసిన బోయాజు అనే సంపన్నుడైన భూస్వామి ఎంతో ముగ్ధుడై ఆమెకు, నయోమికి ఉదారంగా ఆహారం ఇచ్చాడు. ఆ తరువాత రూతు బోయాజును పెళ్లి చేసుకుని దావీదు రాజుకు, యేసుక్రీస్తుకు పూర్వీకురాలయ్యింది. ఈ రూతు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? నయోమి మీద, యెహోవా మీద ఉన్న ప్రేమ వల్ల రూతు తన దేశాన్ని, బంధువుల్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. ఎన్నో సమస్యలు ఉన్నా ఆమె కష్టపడి పనిచేసింది.
అత్తను విడిచిపెట్టలేదు, ఎంతో నమ్మకంగా ఉంది. తర్వాత మాట్లాడుకోబోయే స్త్రీ లేయా. ఆమె ఇశ్రాయేలు పూర్వీకుడైన యాకోబు మొదటి భార్య. ఆమె చెల్లి రాహేలు ఆయనకు రెండో భార్య. లేయా ద్వారా యాకోబుకు 6 పిల్లలు పుట్టారు. అయితే యాకోబు పెళ్లి చేసుకోవాలనుకున్నది లేయాను కాదు, రాహేలును. కాని ఆ అమ్మాయిల తండ్రైన లాబాను రాహేలుకు బదులుగా లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. తనను మోసం చేసి లేయాతో పెళ్లి చేశారని యాకోబు తెలుసుకున్నప్పుడు ఆయన లాబానును నిలదీశాడు. అప్పుడు లాబాను పెద్ద కూతురుకు పెళ్లి కాకుండా చిన్న కూతురుకు పెళ్లి చేయడం ఆనవాయితీ కాదని చెప్పాడు. కొంతకాలం తరువాత యాకోబు రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. యాకోబు లేయా కన్నా రాహేలునే ఎక్కువగా ప్రేమించాడు. దానివల్ల లేయా అసూయపడి తన భర్త ప్రేమానురాగాల కోసం చెల్లితో పోటీ పడేది. దేవుడు లేయా బాధను అర్థం చేసుకుని ఆమెకు 7 పిల్లల్ని ఇచ్చి దీవించాడు. వాళ్లలో 6 మగపిల్లలు, 1 ఆడపిల్ల. లేయా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కుటుంబంలో సమస్యలు ఉన్నా దేవుడు తనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని లేయా అర్థం చేసుకుంది. ఆమె జీవితాన్ని చూస్తే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో అర్థమవుతుంది. దేవుడు అప్పట్లో కొంతకాలం అలా జరగనిచ్చాడు. కానీ వివాహం విషయంలో ఆయన ఏర్పాటు చేసిన ప్రమాణం ఏంటంటే, ఒక భర్తకు 1 భార్యే ఉండాలి, భార్యకు 1 భర్తే ఉండాలి అని. ఇప్పుడు మాట్లాడుకోబోయే స్త్రీ లోతు భార్య. ఆమె పేరేంటో బైబిల్లో ఎక్కడా చెప్పట్లేదు. అయితే ఆమెకు 2 కూతుళ్లని, వాళ్లంతా సొదొమ నగరంలో ఉండేవాళ్లని బైబిల్ చెబుతుంది. అసలు ఆమె ఏం చేసింది? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఆమె పాటించలేదు. సొదొమ, దాని చుట్టుపక్కల నగరాల ప్రజలు ఘోరమైన లైంగిక పాపాలు చేస్తుండడంతో దేవుడు ఆ నగరాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే సొదొమలో ఉంటున్న నీతిమంతుడైన లోతు మీద, ఆయన కుటుంబం మీద ప్రేమతో దేవుడు వాళ్లను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడానికి 2 దూతల్ని పంపించాడు. ఆ దూతలు లోతు కుటుంబంలో నుండి అక్కడి నుండి పారిపోమని చెప్పారు. వెనక్కి తిరిగి చూడొద్దని, లేకపోతే చనిపోతారని కూడా హెచ్చరించారు. అయితే లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూడడం మొదలుపెట్టింది. దానితో ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ లోతు భార్య నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుని ఆజ్ఞను పాటించలేనంతగా వస్తు సంపదల్ని ప్రేమిస్తే ఏమవుతుందో ఆమె కథ చూపిస్తుంది. ఆమె జీవితం ఒక హెచ్చరికగా ఉందని సూచిస్తూ యేసు లోతు భార్యను గుర్తు చేసుకోండి అన్నాడు. తర్వాత మాట్లాడుకోబోయే స్త్రీ షారా. ఆమె అబ్రహాము భార్య, ఇస్సాకుకు తల్లి. అసలు ఆమె ఏం చేసిందని ఆవిడ గురించి మాట్లాడుకోవాలి. తన భర్త అయిన అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాల మీద షారాకు విశ్వాసం ఉంది. దానివల్ల ఆమె ఊరు అనే సంపన్న నగరంలో సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడింది. ఊరు నగరాన్ని విడిచి కానాను దేశానికి వెళ్ళమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహామును దీవిస్తానని, గొప్ప జనంగా చేస్తానని దేవుడు మాట కూడా ఇచ్చాడు. అప్పటికి షారా వయసు 60 సంవత్సరాలు. ఆ సమయం నుండి షారా, ఆమె భర్త సంచారికుల్లా డేరాల్లో నివసించారు. సంచారకుల్లా జీవించడం ప్రమాదకరమే అయినా అబ్రహాము దేవుని నిర్దేశాన్ని పాటిస్తుండగా షారా ఆయనకు మద్దతునిచ్చింది. చాలా ఏళ్లు షారాకు పిల్లలు లేరు. దానివల్ల ఆమె ఇంకా బాధపడుతూ ఉంది. అయితే దేవుడు అబ్రహాము సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఆ తరువాత షారా తల్లి అవుతుందని దేవుడు మాటిచ్చాడు. పిల్లలు పుట్టే వయసు దాటిపోయిన చాలా ఏళ్లకు ఆమె కొడుకును కన్నది. అప్పటికి ఆమెకు 90 సంవత్సరాలు, ఆమె భర్తకు 100 సంవత్సరాలు. ఆ బాబుకు వాళ్ళు ఇస్సాకు అని పేరు పెట్టారు. షారా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు తన వాగ్దానాలన్నిటినీ, చివరికి అసాధ్యంగా కనిపించే వాటిని కూడా నెరవేరుస్తాడని మనం నమ్మవచ్చని సారా ఉదాహరణ చూపిస్తుంది. భార్యగా ఆమె మంచి ఆదర్శం. దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంతో ప్రాముఖ్యమో నొక్కి చెప్తుంది. తరువాత మాట్లాడుకోబోయే స్త్రీ షూలామతి. షూలామతి ఒక అందమైన పల్లెటూరి అమ్మాయి. బైబిల్లోని పరమగీతం అనే పుస్తకంలో ఆమె ప్రముఖ పాత్రధారి కూడా. షూలేముకు చెందిన ఆ అమ్మాయి పేరును బైబిల్ చెప్పడం లేదు. కానీ ఆమె గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, తాను ఎంతో ప్రేమించిన గొర్రెల కాపరికి షూలామతి నమ్మకంగా ఉంది. ఆమె చాలా అందగత్తి కాబట్టి సంపన్నుడైన సొలొమోను రాజు ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె ప్రేమానురాగాలు పొందాలని కోరుకున్నాడు. సొలొమోనును ఎంచుకోమని ఇతరులు చెప్పినా షూలామతి ఒప్పుకోలేదు. తక్కువ స్థాయికి చెందిన గొర్రెల కాపరిననే ప్రేమించింది. ఆయనకు నమ్మకంగా ఉంది. షూలామతి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆమెకు ఎంతో అందం ఉన్నా, ఇతరులు ఆమె గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నా అణుకువని చూపించింది. ఇతరులు ఒత్తిడి చేసినా లేదా సంపదల్ని, హోదాను ఆశ చూపించినా ఆమె గొర్రెల కాపరిని ప్రేమించడం మానలేదు. తన భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకుంది. నైతికంగా, పవిత్రంగా ఉంది.
తర్వాత మాట్లాడుకోబోయే స్త్రీ హన్నా. ఆమె ఎల్కానా భార్య. అలాగే ప్రాచీన ఇశ్రాయేలులో బాగా పేరు పొందిన సమూయేలు ప్రవక్తకు తల్లి. హన్నాకు పిల్లలు లేని సమయంలో ఓదార్పు కోసం దేవుని మీద ఆధారపడింది. ఆమె భర్తకు పెనిన్నా అనే ఇంకో భార్య కూడా ఉంది. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు మాత్రం పెళ్ళైన చాలా కాలం వరకు పిల్లలు లేరు. దాంతో పెనిన్నా ఆమెను వేధించేది. అప్పుడు హన్నా ఓదార్పు కోసం దేవునికి ప్రార్థించింది. తనకొక కొడుకును అనుగ్రహిస్తే గుడారంలో సేవ చేసేలా అతన్ని అప్పగిస్తానని మొక్కుబడి చేసుకుంది. గుడారం అంటే ఇశ్రాయేలు ఆరాధన కోసం ఉపయోగించే ఒక డేరా. దాన్ని ఒక చోట నుండి ఇంకొక చోటకు తీసుకుని వెళ్ళవచ్చు. దేవుడు హన్నా ప్రార్థనకు జవాబివ్వడంతో ఆమె సమూయేలును కన్నది. హన్నా మొక్కుబడి చేసుకున్నట్టు సమూయేలు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే గుడారంలో సేవ చేసేలా అక్కడికి తీసుకుని వెళ్ళింది. ప్రతి సంవత్సరం ఆమె ఒక చేతుల్లేని అంగీని తయారు చేసి అతని కోసం తీసుకుని వెళ్ళేది. ఆ తరువాత దేవుడు హన్నాను మరో 5 పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదించాడు. వాళ్లలో 3 కొడుకులు, 2 కూతుళ్ళు. ఈ హన్నా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, హృదయపూర్వకంగా ప్రార్థించేది హన్నా కాబట్టి పరీక్షల్ని సహించగలిగింది. ఆమె కృతజ్ఞతతో చేసిన ప్రార్థనను చదివితే దేవుని మీద ఆమెకు ఎంత బలమైన విశ్వాసం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడుకోబోయే స్త్రీ హవ్వ. ఆమె మొట్టమొదటి స్త్రీ. అలాగే బైబిల్లో మొట్టమొదట ప్రస్తావించబడిన స్త్రీ కూడా. దేవుడు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞకు హవ్వ లోబడలేదు. తన భర్త ఆదాములాగే హవ్వ కూడా లోపం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛతో, దేవునికున్న ప్రేమను, తెలివి లాంటి లక్షణాలను అలవర్చుకునే సామర్థ్యంతో సృష్టించబడింది. వాళ్ళు ఒక చెట్టు పండు తింటే చనిపోతారని దేవుడు ఆదాముతో చెప్పిన మాట హవ్వకు కూడా తెలుసు. అయితే ఆ చెట్టు పండు తింటే చనిపోరని సాతాను చెప్పిన మాయమాటల్ని ఆమె నమ్మేసింది. నిజానికి యెహోవా మాట వినకపోతేనే ఆమె జీవితం బాగుంటుందని సాతాను ఆమెను నమ్మించాడు. దాంతో ఆమె ఆ చెట్టు పండు తిన్నది. తర్వాత తన భర్తకు కూడా తినేలా చేసింది. ఈ హవ్వ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం హవ్వాల చెడ్డ కోరికల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం. దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించినప్పటికీ హవ్వ తనది కాని దాని మీద విపరీతమైన కోరిక పెంచుకుంది. కాబట్టి అలా ఉండకూడదని బైబిల్ మనకు సూచిస్తుంది. ఈ విధంగా బైబిల్లోని స్త్రీలు చేసిన పనుల బట్టి మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే దాని మీద ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ మంచిని అనుసరిస్తూ చెడుని విసర్జించి దేవునికి నమ్మకంగా జీవిద్దాం. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.